ఈ రోజు కుప్పంలో జరిగినటువంటి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిజంగా చాలా అనైతికం. ప్రజాస్వామ్యానికి ఈ రోజు మచ్చ తెచ్చేటటువంటి ఒక బ్లాక్ డే గా దీన్ని పరిగణించాల్సిన అవసరం ఉంది. స్వయాన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కాన్స్టిట్యున్సీ కుప్పం. ప్రజాస్వామ్యాన్ని ఇక్కడే పరిరక్షించుకోలేకపోతే రాష్ట్రం మొత్తం మీద ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా పరిరక్షిస్తారని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నటువంటి రోజు. వైఎస్ఆర్సీపీ పార్టీకి 18 కౌన్సిలర్ల బలం ఉన్నప్పటికీ ఈ రోజు చైర్మన్ ఎన్నిక అని తెలిసిన వెంటనే గడిచిన 4 రోజులుగా ఎన్ని రకంగా బెదిరించాలో, ఏ రకంగా వ్యవస్థను ఉపయోగించుకుని భయపెట్టాలో, వారికి ఉండేటటువంటి భూముల మీద, ఆస్తుల మీద వారిని బెదిరించి, లేదా ఒక్కొక్క అభ్యర్థికి 50 లక్షల దాకా డబ్బులు ఆఫర్ చేసి ఈ రోజు బలవంతంగా వారిని వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకునేటటువంటి కార్యక్రమాలు కూడా కుప్పం నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. 1 కాదు 2 కాదు, కంప్లీట్ గా 8 మందిని ఈ రకంగా ప్రలోభపెట్టి, లభ్యపరిచి, వారిని భయపెట్టి, బెదిరించి ఈ రోజు మనం విప్పు జారీ చేసినప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా మన పార్టీకి చెందినటువంటి వ్యక్తిని గెలిపేయమని బీఫామ్ ఇచ్చినప్పటికీ, విప్ ఇచ్చినప్పటికీ కూడా విప్పును ధిక్కరిస్తూ ఈ రోజు 8 మంది అభ్యర్థులు మనకు అగేన్స్ట్ గా ఓటు వేయడం జరిగింది. అప్పటికి కూడా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా నిజంగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి 9 మంది కౌన్సిలర్లు ఏమైనా సరే మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ నడుస్తామని గడిచిన 4 రోజులుగా టీడీపీ పెద్దలు పెట్టినటువంటి ప్రతి ఒక్క ప్రలోభానికి కూడా గురి కాకుండా, వారు పెట్టినటువంటి భయాలకు వీళ్ళు జంకకుండా ఈ రోజు ధైర్యంగా మున్సిపల్ ఆఫీస్ కి వెళ్లి అక్కడ జగనన్న తోనే మేము ఉంటాము అని మనం చైర్మన్ గా పెట్టినటువంటి హఫీజ్ అనేటటువంటి క్యాండిడేట్ కి ఓటు వేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యం అనేది గెలవాలి. ధైర్యం ఉంటే వీళ్ళందరినీ కూడా రిజైన్ చేసి మళ్లీ గెలిచి తెలుగుదేశం పార్టీలో క్యాండిడేట్లుగా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాండిడేట్స్ గా గెలిచి వీళ్ళు వాళ్ళు చైర్మన్ చేసుకుని ఉంటే నిజంగా అందరూ కూడా సంతోషించేటటువంటి వారు. ఇది చాలా హేయమైన చర్య. మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు 151 సీట్లు వచ్చినప్పుడు 17 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి నీ పార్టీలోకి వచ్చేస్తానంటే ఆయన మీరు రిజైన్ చేసి మళ్ళీ కంటెస్ట్ చేసి రాండి అని చెప్పినాడు. అలాంటి కమిట్మెంట్ ఉండేటటువంటి, వాల్యూస్ ఉండేటటువంటి నాయకుడు వెనకాల ఈ రోజు మేమంతా ఉన్నామని చెప్పి మాకు కూడా చాలా గౌరవంగా ఉంది. తలెత్తుకొని నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీతో మేము నడుస్తామని చెప్పుకోవడానికి కూడా చాలా సంతోషంగా ఉంది. గడిచిన రామకుప్పంలో ఎంపీపీ ఎలక్షన్ జరిగితే ఇదే విధంగా దౌర్జన్యకాండ చేసి కనీసం మనకు సంబంధించినటువంటి ఎంపీటీసీలు ఎవరిని కూడా హాల్లోకి కూడా ఎంటర్ కానికుండా వాళ్ళే డిక్లేర్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు మున్సిపల్ చైర్మన్ సంబంధించినటువంటి ఎన్నిక కూడా మరి వీళ్ళందరినీ ప్రలోభ పెట్టి, వీళ్ళందరినీ డబ్బులు ఇచ్చి, వాళ్ళ ప్రాణాలను బెదిరించి, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తామని బెదిరించి వాళ్ళందరినీ కూడా ఈ రోజు మన పార్టీకి అగేన్స్ట్ గా ఓటేయడం కూడా జరుగుతా ఉంది. ఎవరెవరైతే మరి పార్టీకి అగేన్స్ట్ గా, విప్పుగా అగేన్స్ట్ గా ఓటేశారో వాళ్ళందరినీ కూడా పార్టీలోనే సస్పెండ్ చేస్తూ, మరి వారి మీద విప్పును ధిక్కరించినందుకు, విప్పుకు అగేన్స్ట్ గా ఓటేసినందుకు హైకోర్టుకు వెళ్లి వారి కౌన్సిలర్ పదవిని కూడా ఊడిపోయే విధంగా మేము కేసు కూడా వేయడం జరుగుతా ఉంది. ఎందుకంటే విప్పుని అగేన్స్ట్ గా వేస్తే ఏదైతే ఆ కౌన్సిలర్ పోస్ట్ ఉంటుందో అది కూడా పోతుంది కాబట్టి దాన్ని కూడా మేము సీరియస్ గా హైకోర్టులో ఫైల్ చేస్తా ఉన్నాము. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ధైర్యం గాని మా పార్టీ శ్రేణుల్లో ఇప్పటికీ కూడా అలాగే ఉంది. రాబోయేటటువంటి ఎన్నికల్లో మళ్లీ కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా రెడీగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడానికని. ఈ రోజు మాతో పాటు ధైర్యంగా నిలబడినటువంటి ఈ 9 మంది కౌన్సిలర్లకి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం కూడా చేతులు జోడించి వీరందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. టీడీపీ వారి అందరికీ కూడా ఒకటే ఒక్క విషయం మా పార్టీ తరఫున తెలియజేయాలనుకుంటున్నాను. రేపొద్దున ఎన్నికంటూ వచ్చిన రోజు నిజాయితీగా, నిబద్ధతతో కొట్లాడడానికి లేదా ఫైట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అది జరిగిన రోజు ప్రజల మనసులో నిజమైన లీడర్ ఎవరు అనేటటువంటి విషయం బయటపడిపోతుంది. అధికారం ఎల్లకాలం ఒకరి వైపే ఉండదు. ఈ రోజు మీరు అధికారం ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా లేకుండా చేస్తామని మీరు మాట్లాడొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఉండడానికి, వైఎస్ఆర్సీపీ జెండా మోయడానికి నాలాంటి వేల మంది సైనికులు కుప్పం నియోజకవర్గంలో ఉన్నారనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి అని కూడా తెలియజేస్తూ, మరొకసారి ఈ విజయాన్ని వారు సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఈ విజయం వాళ్ళు నిజాయితీగా గెలిచినామని వారు అనుకోవచ్చు. కానీ కుప్పం నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇది ఎంత అనైతికమైనటువంటి విజయం. కేవలం దీన్ని వాళ్ళ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి కోసమే మాత్రమే ఈ ఎలక్షన్ పెట్టి మళ్ళీ దాన్ని గెలుచుకోవడం జరిగిందని కూడా తెలియజేస్తారు.